హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఏరా మూర్తి, రారా. ఇన్ని రోజులకి మా ఊరు గుర్తుకు వచ్చిందా? ఇప్పటికైనా గుర్తు వచ్చాను నేను అని తన స్నేహితుడిని ఆప్యాయంగా పలకరించి కౌగిలించుకున్నాడు రామనాథం. రామనాథం చదువు మధ్యలో ఆగిపోతే అర్థం చేసుకున్న మూర్తి తాను అమ్మిన కూరగాయల డబ్బు అవసరం వస్తే అప్పు కూడా చేశాడు రామనాథం కోసం. అంతగా ప్రేమించే మంచి మనసు మూర్తిది. అవన్నీ మూర్తిని చూడగానే రెప్పపాటు క్షణంలో గుర్తుకు వచ్చాయి. రారా మూర్తి, కూర్చో అని అన్నాడు. చేతికి తానే స్వయంగా వెళ్ళి మంచినీళ్లు ఇచ్చాడు రామనాథం. చెప్పురా, ఇంకా ఏమున్నాయి విశేషాలు అని అడిగాడు మూర్తిని. నీతోని పని ఉండి వచ్చానురా. రామనాథం: చెప్పరా. ఏమే, మా ఫ్రెండ్ మూర్తి వచ్చాడు, మంచి భోజనం ఏర్పాటు చెయ్యవే అంటూ కొడుకు కోడలికి భార్యకి చెప్తూ చాలా సంతోషపడుతున్నాడు. రామనాథం భార్య: అన్నయ్య నమస్కారం. మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడు. మీరు కనీసం అప్పుడప్పుడు వచ్చి వెళ్ళండి అన్నయ్య అని చెప్పి వంట చేస్తున్నాను. మీరు భోజనం చేశాకే వెళ్ళాలి అని చెప్పింది. మూర్తి సరే అంటూ తలూపాడు. రామనాథం: చెప్పరా. క్షమించారా, మర్చిపోయా. ఇందాక ఏదో మాట్లాడావు. ఏదో పని అని చెప్పావు కదరా. ఏంట్రా అది, చెప్పు అని. ఒక్క మాట కూడా మర్చిపోలేదు. అలాంటి ప్రాణమిత్రులుగా ఉండేది. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇంకా. మూర్తి: ఏమీ లేదురా, శిల్పకి పెళ్లి చేద్దాం అని అనుకుంటున్నా. అందుకే కొంత డబ్బు కట్నము కింద ఒక 3 లక్షలు తక్కువ పడ్డాయి. మొత్తం 10 లక్షలు ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు. రామనాథం: అడగడమే ఆలస్యము. నువ్వు ఎంతో మేలు చేశావు. దాంట్లో నువ్వు అడిగింది పెద్ద విషయమే కాదు. బెడ్రూమ్లోకి వెళ్ళి 1 లక్ష తీసుకొని వచ్చి చేతిలో పెట్టాడు. మిగతా 2 లక్షలు మా అబ్బాయి నేను ఇంటికి వచ్చి ఇచ్చేస్తాంరా అని చెప్పాడు రామనాథం. రామనాథం సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్. తాను అలాంటి స్థితిగతిలో ఉండడానికి కారణం మూర్తి అని చెప్పడానికి ఎటువంటి సంకోచము లేదు. పెళ్లి పనుల్లో కూడా నేను సహాయం చేస్తారా, నీకు ఎవరు ఉన్నారు అని రామనాథం అనడం కొసమెరుపు. ఇంకా మూర్తి పైన నమ్మకం ఉంది. ఎందుకు అంటే అన్నీ కూడా బాగానే ఉంటాయి. తన మీద అంత నమ్మకం రామనాథంకి. అందుకే పెళ్లి సంబంధం ఎవరితో ఏంటి అని కూడా అడగలేదు. మూర్తి కూడా చెప్పేలోపు ఇంకా భోజనం తయారు అయింది. మీరు చేతులు కడుక్కొని రండి అని చెప్పి చెరో చేతికి గ్లాసులో నీటిని ఇచ్చింది. మూర్తి ఇంకా కడుపార భోజనం చేశాడు. అసలు మూర్తికి ఉన్న ఒకే ఒక వ్యక్తి ప్రాణమిత్రుడు రామనాథం. సరేరా, ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి రోడ్ బాట పట్టాడు. ఆగరా అని పిలిచి బస్టాండ్ దగ్గర దింపేసి బస్ ఎక్కించి ఇంటికి ఆనందంతో వచ్చాడు. ఎందుకు అంటే ఎన్ని సంవత్సరాలు అయిందో చూసి మూర్తిని రామనాథం. మూర్తి వయస్సు 45. తనకు ఒక ముద్దుల పాప. పాప అంటే మరి చిన్నది కాదు, పెళ్ళిడికొచ్చిన వయసు ఆమెది. చాలా అందగత్తె కూడా, చాలా బుద్ధిమంతురాలు. తనకి ఒక భార్య 1 ఏడాది కిందటే చనిపోయింది. ఒక్కగానొక్క ముద్దుల కూతురు పేరు శిల్ప. అజంత శిల్పంలాగే ఉంటుంది. తండ్రి కూరగాయల వ్యాపారం చేసేవాడు. అమ్మ కూడా బతికి ఉన్నప్పుడు భర్తకి సహాయం చేసేది. ఎప్పుడూ ఖాళీగా ఉండేది కాదు. ఒక పక్క ఇంటి పనులు చకచకా చేస్తూనే తన బంగారు కొండ శిల్పని బాగా చదివించాలి అని అనుకునేది. ఆమె భర్తతో ఎన్నోసార్లు నొక్కి చెప్పేది. చెప్పింది కూడా. ఎందుకు అంటే మూర్తి ఎప్పుడో అసలు కూతురిని చదువు మానిపించి ఎవరో ఒకరికి కట్టబెట్టాలి అనుకున్నాడు. కానీ భార్య మాటలు కూడా నిజమే అనిపించాయి. తన తల్లిదండ్రులు ఎలాగూ చదివించలేదు. అలాగే లేక పుట్టిన బిడ్డని గొప్ప చదువులు చదివించాలి అని మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని అనుకున్నారు ఇంట్లో. అనుకున్నట్టుగానే అమ్మాయి శిల్ప కూడా చాలా బాగా చదివేది. ర్యాంకర్ కూడా. మంచి జాబ్ కూడా వచ్చింది ప్లేస్మెంట్లో. ఇక కొన్ని నెలలు నేను జాబ్ చేస్తాను అమ్మా అని చెప్పింది. వద్దు తల్లి, నీకు మంచి సంబంధం చూసి చేసేస్తే మా పని తీరుతుంది. పైగా నాకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు అని చెప్పింది. ఆమె హార్ట్ పేషెంట్. పైసా కూడబెట్టి మొత్తానికి కట్న కానుకలకి ఏమాత్రం తీసిపోకుండా అత్తింటి వారింట్లో అసలు బాగా చూసుకోవాలి అని అనుకున్నారు మూర్తి మరియు మూర్తి భార్య. మంచి జాబ్ కూడా మానిపించారు. ఇంకా పెళ్లి నిశ్చితార్థం కూడా అయింది.
చూస్తూ ఉండగానే చాలా గొప్పింటి సంబంధం. శిల్ప కూడా సంతోషపడ్డారు. అసలు ఒక కూరగాయలు అమ్ముకునే వాడి కూతురుని చేసుకుంటా అని కూడా వెనకాడలేదు. కారణం ఆమె అందంతో పాటు మంచి పేరు కూడా ఉంది వాళ్ళకి. అందుకు పైగా ఒక్కగానొక్క కూతురు అని అత్తింటి వాళ్ళు అనగా మామయ్య మరియు అత్తయ్య మా బంగారు కొండ, మా కూతురులాగా మేము చూసుకుంటాం, మమ్మల్ని నమ్ము అని నొక్కి చెప్పారు. నిజంగా అలాంటి సంబంధం ఏరుకోరి రాలేదు. వాళ్ళ అబ్బాయి ఒక పెళ్లిలో శిల్పని చూసి మనసు పారేసుకున్నాడు. అతని పేరు ప్రవీణ్. ప్రవీణ్ పెద్ద ఇంజనీర్ ఉద్యోగం, నెలకి 1,00,000 రూపాయలు. ప్రవీణ్కి చాలా చెప్పి చూశారు. తల్లి లేని పిల్లరా ఆమె, వద్దురా అని చెప్పారు అమ్మా నాన్న. కానీ చిన్న పిల్లాడు ఏదో చాక్లెట్ కోసం ఏడ్చినట్టు ఒకటే మంకు. ఇక చేసేది లేక మేము మాట్లాడడానికి వచ్చాము అని తెగేసి చెప్పారు. ఇక మీ ఇష్టమండి అని చెప్పారు అబ్బాయి తల్లిదండ్రులు. మొత్తానికి నిశ్చితార్థం ఎంత వేగంగా జరిగిందో అంతేలాగా పెళ్లి కూడా జరిగిపోయింది. అన్నీ 2 నెలల వ్యవధిలోనే. ఇక ఏముంది చెప్పండి, శిల్ప ఇంటి పేరు కాస్త చేంజ్ అయింది పెళ్ళయ్యాక. అత్తగారింట్లో అంతా అనుకున్నట్టే పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఇక వంటల గురించి అస్సలు చెప్పాల్సిన పని లేదు. అసలు శిల్ప వాళ్ళ చుట్టాలు, బంధువులు, రక్త సంబంధులు అందరూ కూడా ఎంత మెచ్చుకున్నారు, ఎంతగా పొగిడారో తెలియదు. ఆకాశానికి ఎత్తేశారు. అమ్మాయి ఎంత బాగుందో అంతే లక్షణంగా ఉంటుంది. కుట్రలు కుతంత్రాలు తెలియవు. చాలా అమాయకురాలు, చకచకా పనులు చేసేస్తుంది. ఇక అత్తగారి ఇంట్లో వాళ్ళకి ఒకడే అబ్బాయి. ఇక్కడ శిల్ప ఒకటి ఎలాగో అక్కడ ప్రవీణ్ కూడా ఇంట్లో ఒకడు. అందుకే బాగా గారాబంగా పెంచారు. అన్నిట్లో ముందే ప్రవీణ్ కూడా. అందుకే పెద్ద ఉద్యోగం సంపాదించాడు. ఇక పెళ్ళి అయ్యి నెల గడిచింది. శిల్పకి పనులు చెప్పడం మొదలుపెట్టారు అత్తగారు మామగారు. ఇంట్లో వాళ్ళ భర్త లేని సమయంలో పని మనిషి ఉంది కదా, అయినా కూడా ఇలాంటి పనులు నాకెందుకు చెప్తున్నారో అని అర్థం కాలేదు శిల్పకి. సరే అని ఆ పనులు ఆమె చెప్పడమే ఆలస్యము. ఇక చకచక చేయడం అలవాటే కదా మన శిల్పకి. పనిలో వేలు ఎత్తి చూపించే పని లేదు. అత్తగారు ఎలాంటి వారు అంటే పాతకాలం మనిషి. అలాంటి పాత్ర పోషించేది. ఇంట్లో అంతటి కఠినమైన వ్యక్తి. ఇక చెప్పాల్సిన పని ఏముందండి. ఆమెకి భర్త ఒక లెక్కన మీరే చెప్పండి. ఎన్ని సినిమాలు చూసి ఉంటారు. సూర్యకాంతం సినిమాలు అర్థం చేసుకోండి. ఇక అత్తగారు మామగారు అని టీ ఇస్తే టీ మొత్తం తాగేసి ఏమిటి ఇది నీ మొహం, టీ ఇలాగైనా పెట్టేది అని చివాట్లు పెట్టేది. గ్లాస్ తీసుకొని వెళ్ళి ఇప్పుడే తోము అని అనేది. మావయ్య ఏమో బయట దండం పైన డ్రాయర్ బనియను చీరలు అన్ని తీసుకుని రా అని చెప్పేవాడు. ఇక వీడు మనిషేనా? అసలు సొంత కూతురు అయితే ఇలాగే చెప్తాడా? ఒకరోజు పెద్ద గొడవ. నా బనియన్ డ్రాయర్ ఎందుకు తీయలేదు? దానికి అత్త కూడా చివాట్లు పెట్టడం. అసలు పట్టుపట్టి దగ్గరుండి మరి తీయించారు అనుకో. భర్త వచ్చాడు ఆఫీస్ నుండి. ఏవండి, నేను ఒక మాట చెప్తాను, మీరు ఏమీ అనుకోవద్దు అని దీనంగా చాలా అమాయకంగా అడిగింది. సరే చెప్పు శిల్ప అని అన్నాడు. మీ వాళ్ళు మరి చిన్న పని పెద్ద పని అన్నీ నాకే చెప్తున్నారండి. ఇంట్లో పని మనిషి ఉంది కదండి, ఆవిడకు చెప్పే పనులు నేను చేయడం ఏంటండి? మీరు మీ వాళ్ళతో చెప్పండి దయచేసి అని బతిమలాడుకుంది. సరే అని చెప్పాడు. కాని ప్రవీణ్ ఒక బలహీనత. అమ్మకి నాన్నకి ఎదురు చెప్పడు. ఇంట్లో పెరిగిన రోజులు గుర్తుకు వచ్చాయి. శిల్ప నాన్న మూర్తి ఎంత బంగారంలాగా ముచ్చటగా చూసుకున్నాడు. మురిసిపోయేవాడు. ఇవన్నీ తెలిస్తే మళ్ళీ ఏమైపోతాడో. అసలే సున్నితమైన వ్యక్తి అని తనలో తాను కుమిలిపోయేది. కాని పైకి నవ్వుతూ కనిపించేది. అసలు ఆ కొంప మామూలు కొంప కాదు. ఇంట్లో కుంపటిలాగా ఉంటుంది. స్వేచ్ఛ అనే పదం పదే పదే గుర్తుకు వచ్చేది. పుట్టింటి ఇల్లు రోజు కొన్ని 100 సార్లు గుర్తుకు వచ్చింది. అనుకుంటే శిల్పకి మీరు అర్థం చేసుకోండి. తల్లి ఎలాగూ లేదు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు? అసలు నేను జాబ్ చేసినా బాగుండేది కదా అని కుమిలి కుమిలి ఏడ్చేది. కనీసం ఏడ్చే స్వాతంత్రం కూడా లేదు ఆమెకి. పాపం. మళ్ళీ కేక వేస్తారు ఏదో పని మళ్ళీ. ఒకరోజు అత్తయ్య వాళ్ళ స్నేహితులు వచ్చారు 3.
వాళ్ళకి టీ కాఫీ ఏది అడిగితే అది తీసుకురమ్మని చెప్పింది. సరే అని చెప్పారు. చేతికి టీ ఇచ్చే సమయంలో ఒలికి కొంచెం ఒక ఆమె చీర కొంగు మీద పోయింది. దానికి పాపం ఆమె ఏమీ అనలేదు. కానీ ఈవిడ, ఏమే శిల్ప, నీకు కళ్ళు నెత్తికెక్కాయే, అసలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడం నేర్చుకోవే అని అంది. ఆ మాటకి శిల్ప గుండెలో ఒక్కసారిగా రాయి వేసినంత పని అయ్యింది. అసలు ఇంటికి వచ్చిన తొలి రోజు బంగారంలాగా కూతురులాగా చూసుకుంటా అని చెప్పింది. ఇప్పుడేమిలా మాట్లాడుతుంది అని ఆమెకి మాటలు గుర్తుకు వచ్చి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది బెడ్రూంలోకి. ఛీ, ఏంటి నా బతుకు ఇలా అయిపోయింది, అసలు నాకే ఎందుకు ఇలా అయ్యింది, నేను ఏం పాపం చేశాను, ఎవరికి కూడా హాని తలపెట్టే మనసు కాదు నాది, నన్ను ఎందుకు ఇంట్లో ఒక సొంత మనిషిలాగా చూసుకోవడం లేదు, అత్త మావయ్య భర్త అని అనుకుంటూ ఏడవని రోజు లేదు. అసలు భూమికి ఉండాల్సిన ఓర్పు ఉంది. ఏనాడు కూడా మా అత్త మామయ్య భర్త ఇలాంటి వాళ్ళు అని చెప్పలేదు. ఎన్నోసార్లు అడిగారు నాన్నగారు, కానీ చాలా మంచి వాళ్ళు, చాలా బాగా చూసుకుంటారు అని చెప్పింది అబద్ధంగా. ఎందుకు అంటే చెప్తే ఏమైపోతాడో అని. అసలే పైసా పైసా కూడబెట్టి అప్పుగా 3 లక్షలు, మొత్తం 10 లక్షలు కట్న కానుకలు ఇచ్చారు. పోనీ చుట్టాల్లో కూడా ఎవరు కూడా ఇంటికి వచ్చిన పాపాన పోలేదు. అలా ఎవరైనా వస్తారేమో అని చూసింది పాపం. రోజు రోజుకు వేధింపులు తగ్గాలి కానీ ఎక్కువ అవుతున్నాయి. ఎంతైనా ఆడపిల్ల, అసలు సున్నితమైన మనసు శిల్ప. భూమి కూడా ఒక్కోసారి కంపిస్తుంది. అలా ఒకరోజు ఇష్టం వచ్చినట్టు తిట్టింది. ఏంటి అత్తయ్య మామయ్య, పని మనిషి పనులు కూడా నాకే చెప్తున్నారు మీరు మా ఇంటికి సంబంధం వచ్చినప్పుడు ఏం చెప్పారు? కన్న కూతురిలా చూసుకుంటామన్నారు. ఇదేనా మీరు చూసుకోవడం? నేను ఎన్నోసార్లు చెప్పాను ప్రవీణ్కు కూడా. ప్రవీణ్ కూడా ఏమీ అనడు అనే కదా మీ ధైర్యము. అందుకే మీరు రోజు రోజు నన్ను ఇలా పరాయి వాళ్ళలాగా చూస్తున్నారు. కానీ భిక్షగాడికి కూడా మర్యాద ఇస్తారు. చీచి, మీరు అసలు మనుషులేనా అని కోపం కట్టలు తెంచుకొని ప్రశ్నించింది. దానికి వాళ్ళు ఇద్దరు లేచి ఇద్దరు బాగా కొట్టడం కూడా అయింది. ఏది అయితే అనుకోలేదో అదే జరిగింది. ఏంటే ఒళ్ళు కొవ్వెక్కిందా, మాకే ఎదురు సమాధానం చెప్తావా అని అన్నారు. భర్త వచ్చాక చెప్పింది, చూపించింది కూడా. చేతి మీద వాత పెట్టారు అని చెప్పి చేతిని చూపించి గొల్లున ఏడ్చింది. ఏమీ కాదులేవే, నువ్వు ఏం చేశావో అందుకే వాళ్ళు అలా చేశారు అని అన్నాడు. అసలు కనీసం ఆరా తీయలేదు. అసలు మాట్లాడేది భర్తనేనా అనుకుంది. తన మనసులో ఇది వరకు ప్రవీణ్ ఎలా ఉండేవాడు, పెళ్లిలో చూసి వెంటపడే ప్రేమ ఇదేనా అని అడిగింది. మనసులో అనుకున్నదే, అవునే ఇదే, నేను నీ మొగుడిని, అసలు నువ్వు ఫోన్ కూడా వాడడం మానేయాలి. సరే పోనీ అని ఏదో ఏమీ అనడం లేదు నేను. మా అమ్మ నాన్నకి నేనే ఎదురు చెప్పను. అలాంటిది నిన్న కాక మొన్న వచ్చి నువ్వు ఎదురు చెప్పావా? ఎంత ధైర్యమే నీకు? చెంప చల్లుమనిపించాడు. కళ్ళల్లో నీళ్లు సుడిగుండంలా తిరిగాయి. గెడపెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. అసలు ఏమనుకున్నావే నువ్వు? అసలు మాకే ఎదురు సమాధానాలు ఇస్తావా అని రూంలో ఉంచారు. మళ్ళీ రాత్రికి భోజనానికి పిలిచి వేసుకుని తినమ్మని చెప్పారు పని మనిషి వెళ్ళాక. అసలు ఎలా పోతుంది అన్ని భోజనం? ఏమి చేయాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు. నా బతుకు ఇంతేనా ఇక ఎన్ని రోజులు మార్చుతారేమో అని అనుకుంది మనసులో. ఎలాంటి కోపం కూడా పెట్టుకోలేదు శిల్ప. బంగారు తల్లి. శత్రువులని ప్రేమించాలి అంటే ఇదేనేమో కదా. అన్నీ భరిస్తూ చేస్తూ వెళ్తూ ఉండిపోయింది. ప్రవీణ్ గురించి ఇంకో నిజం చెప్పాలి. అసలు మగాడిగా కూడా పనికిరాడు. కానీ పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. ఇంట్లో పెత్తనమంతా అత్తా మామయ్యదే. ప్రవీణ్ పప్పులు కూడా ఉడకదు. కానీ ఇవన్నీ నాన్నకి చెప్తే ఏమవుతుందో. అసలే ఆరోగ్యం బాగాలేదు. అమ్మ చనిపోయిన నుండి చాలా బెంగ పెట్టుకున్నాడు. పైగా షుగర్, హార్ట్ పేషెంట్ కూడా అని శిల్ప ఏమీ చెప్పలేదు. ఇలా 1 సంవత్సరం గడిచింది. అత్తా మామయ్య పెద్ద ధనవంతులు కానీ ఏమి లాభం? కోడలిని కూతురులాగా చూసుకునే మనసు లేదు. బండలాంటి హృదయం. కనీసం ఒక్కసారి కూడా నవ్వుతూ పలకరించిన పాపాన పోలేదు శిల్పని. పెళ్లికి వెళ్ళి వస్తాం అని అత్తయ్య మామయ్య వెళ్లారు. అది కూడా చాలా దగ్గర సంబంధమే. కోడలు కూడా వెళ్ళాలి, అంత దగ్గర వాళ్ళు. కనీసం అలాంటి స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు ఆమెకి. ప్రవీణ్ యథావిధిగా ఆఫీస్కి వెళ్ళాడు.
పని మనిషి వచ్చి పనులు చేసుకొని వెళ్ళిపోయింది. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక దీనికి చావే పరిష్కారం అని అనుకుంది. ఒక్కసారి ఆఖరిగా నాన్నతో మాట్లాడతా అని అనుకొని ఫోన్ తీసుకుంది. నాన్న, ఎలా ఉన్నారు? నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నువ్వు నా గురించి బెంగ పెట్టుకోకు. నాకు ఏమీ అవ్వదు. ఇక్కడ నన్ను బాగానే చూసుకుంటున్నారు. మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని వచ్చే ఏడుపుని దిగమింగుకొని చాలాసేపు మాట్లాడి కనీసం చనిపోయే ముందు కూడా అత్తయ్య మామయ్య చేసిన ఎన్ని అపహసించినా ఎన్ని కష్టాలు పెట్టినా ప్రేమతో తాను మసులుకుంది తప్ప ఆ ఒక్కరోజు ప్రశ్నించడం తప్ప ఇంకా ఏమీ అనలేదు. చివరకు ఫ్యాన్కి ఉరి వేసుకొని బలవంతంగా తనువు చాలించింది. పాపం అభం శుభం అమాయకురాలిని కనీసం కూతురులాగా కూడా కాకుండా కనీసం ఒక మనిషిలాగా కూడా చూసుకోలేదు అత్తయ్య మామయ్య. ఈ వార్త విన్న తండ్రి కూడా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి సుఖంగా ఉంది అనుకుంటే జరిగినవి అన్నీ జరిగిపోయాయి. తొందరపడి గొప్పింటి సంబంధమని ఇచ్చినందుకు బుద్ధి వచ్చింది. తర్వాత వాళ్ళ గురించి అర్థమయ్యింది. అందరూ చనిపోయాక పక్కింటి వాళ్ళు ఆమె ఎన్ని కష్టాలు పెట్టిందో అప్పుడు బయటికి వచ్చాయి. ఇక అవన్నీ విన్న మూర్తి గుండె పగిలింది. తాను చనిపోయాడు కుప్పకూలిపోయి. అసలు ఎటుపోతుంది సమాజం? ఇంకా ఎంతమంది ఆడపిల్లలు ఇలా బలి అవుతారు? ప్రపంచం అంతా ఒక పక్క అన్ని రంగాల్లో దూసుకెళ్తుంటే ఇలాంటి థర్డ్ క్లాస్ మెంటాలిటీ వాళ్ళని ఏమి అనాలి? ఏమి చెయ్యాలి? అసలు అంతటి ముసలి చాదస్తం ఎందుకు? పనికిరాని చాదస్తం, పనికిరాని పెత్తనం అది. దయచేసి మీకు తెలిసిన కొంచెం దూరపు బంధువులు అయినా సరే అప్పుడప్పుడు పలకరించండి, వెళ్ళండి కుదిరితే. ఎందుకు అంటే మోసగాళ్లకు మోసగాడే కరెక్ట్. ముళ్ళుని ముళ్ళుతూనే తీయాలి. అమానుషంగా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న నరరూప రాక్షసులు కదా. అలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉండే ఉంటారు. అవసరమైతే అలాంటి వాళ్ళ ఆడపిల్లలకి మేము ఉన్నాము అనే ధైర్యము కల్పించండి. అలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్దాం. సమాప్తం.